హలో బ్రదర్. హలో అండి. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారు అవుతారండి. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చూశానండి. అందులో నవరత్నాలు బాగా మాకు నచ్చాయండి. ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి బాగా చేశారు. నెక్స్ట్ సీఎం 2024 కూడా జగనే ముఖ్యమంత్రి అవుతారండి. అలాగే మరి అమ్మఒడి ఇదివరకు 15,000 ఇచ్చేవారు, ఇప్పుడు 17,000 ఇస్తానంటున్నారు. మీరు నమ్ముతారా? ఇంతకుముందు అయితే 15,000 ఇచ్చారండి, ఇప్పుడు 17,000 దాన్ని నమ్ముతున్నామండి. గత పాలన చూసాం, ఈ పాలన కూడా అలాగే ఉంటుందో నమ్ముతున్నాం. దాంతో మన నవరత్నాల్లో ఇదివరకు అయితే ముసలి వాళ్ళకి చేయూత 18,000 ఇచ్చారండి, ఇప్పుడు 20,000 పెంచారు. దాన్ని మేము చాలా ఆనందపడుతున్నామండి. పథకాలతో పాటు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, స్కూల్స్ బాగు చేసి ఇంగ్లీష్ మీడియం చేశాను అంటున్నారు జగన్ గారు. ఇవన్నీ నిజమే అంటారా? ఇవన్నీ నిజమేనండి. ఇదివరకు అయితే నాడు నేడు చేసి బిల్డింగ్ చాలా బాగున్నాయండి. ఇదివరకు దాదాపు ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇప్పుడైతే గతంలో అయితే తెలుగు మీడియం ఉండేదండి. ఇప్పుడు జగనన్న గారు వచ్చిన తరపు నుంచి ఇంగ్లీష్ మీడియం అయిందండి. దీనికి మా బావాలు, మా అన్నయ్యల పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం ఒక కార్పొరేట్ స్కూల్తో పాటు ఈ గవర్నమెంట్ స్కూల్ పోటీకి దిగుతున్నాయండి. అలాగే సచివాలయాల వలన, వాలంటీర్ వలన మీకు అంతా మంచిగా జరిగిందా? సార్, సచివాలయం వాలంటీర్ల వల్ల ఏదైనా ఇప్పుడు గత ప్రభుత్వంలో అయితే ఒక పెన్షన్ తీసుకునే వరకు ఒక రచ్చబండ దగ్గరకో గ్రామ కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అయితే వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందిస్తున్నారండి. జగన్ ఒంటరిగా వస్తున్నాడు, మిగతా వాళ్ళంతా కూటమిగా ఏర్పడి వస్తున్నారు. మరి ఏపీలో ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటారు? ఎప్పుడు చూసినా సింహం అనేది సింగల్గా వస్తుందండి, నక్కలే గుంపులుగా వస్తాయండి.